హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ బ్రెడ్ రోలు. బ్రెడ్‌తో ఈ స్వీట్ రోల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటది నిజంగా. పైన జ్యూసీగా లోపల సాఫ్ట్‌గా భలే టేస్ట్ ఉంటాయండి. అసలు తింటుంటే ఎంత తిన్నామో కూడా లెక్క ఉండదు. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత యమ్మీగా ఉంటాయండి ఈ బ్రెడ్ రోల్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బ్రెడ్ రోల్ కోసం నేను ఎండు కొబ్బరిని ఇలా తురుముకున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇందులో పావు కప్పు బాదం, జీడిపప్పు పలుకులను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడరు, జీడిపప్పులు, ఆ తర్వాత కోకోనట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ వేసుకుంటున్నాను. కాగబెట్టుకొని చల్లార్చుకున్న మిల్క్ను కూడా ఇందులో 1 కప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉండలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిల్క్ ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఇటు సైడ్కి ఉన్న పార్ట్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్కి మెరూన్ కలర్లో ఉన్న పార్ట్స్ మొత్తం తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఇలా సైడ్లకి ఉన్న పార్ట్స్ మొత్తం కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రతోటి ఒక్కసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా చేయకండి, ఎందుకంటే విరిగిపోతుంది బ్రెడ్. ఇలా కొంచెం మెల్లగా ఇలా సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 సైడ్స్కి ఒకసారి ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. ఒక్కసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా అయ్యేదాకా కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ కోకోనట్ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకుంటూ మనం మిక్స్ చేసుకున్న ఈ కోకోనట్ని కూడా ఇలా చిన్నగా బాల్స్ లాగా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ ఈ బ్రెడ్లో పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివరి పార్ట్ ఉంటుంది కదా, ఆ చివరికి ఉన్న పార్ట్ని మనం కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి అతికిపోతుందండి. ఈ సైడ్లకి ఉన్న పార్ట్స్ మనకి అవసరం లేదు. ఒకవేళ మీకు బ్రెడ్ విరిగినట్టయితే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా వాటర్ మొత్తం అప్లై చేసుకొని ఇలా దగ్గరికి రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా నేను ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మిగిలినవి కూడా ఇలా ఒక బ్రెడ్ తీసుకొని కోకోనట్ పేస్ట్ను కూడా తీసుకొని బాల్ లాగా చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. నేను వాటర్తో ఇలా అతుకు పెట్టుకుంటున్నాను కదా, మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి లేదా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కూడా ఇలా సైడ్కి పెట్టుకొని కూడా మనం రోల్ చేసుకోవచ్చు. నేను వాటర్తోనే రోల్ చేసుకుంటున్నాను. స్టఫింగ్ అస్సలు బయటికి రాదండి. బ్రెడ్ మనకు విరిగిపోయినట్టు అనిపిస్తే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నాకు ఒక 2-3 బ్రెడ్లు పల్చగా అయ్యి విరిగిపోయినాయి. ఇప్పుడు ఇలా సైడ్లకి మొత్తం వాటర్ మొత్తం హ్యాండ్తో ఇలా అప్లై చేసుకుంటూ దగ్గరికి రోల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లోపల నుండి స్టఫింగ్ వస్తుందన్న భయం ఉండదు. అలాగే విరిగిన బ్రెడ్లను కూడా ఇలా కవర్ చేసుకొని ఇలా కూడా రోల్ చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేసి చూపించాను. మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ రోల్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి స్టఫింగ్ అస్సలు బయటికి రాదండి. గ్యాస్ సిమ్లోనే పెట్టి వీటిని 2 సైడ్స్ మంచిగా తిప్పుకుంటూ మెరూన్ కలర్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి మీరు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతాయి. ఇవి మాడకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా అన్ని 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి లోపల నుండి స్టఫింగ్ అస్సలు బయటికి రావడం లేదు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ మంచిగా కలరు చేంజ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన రోల్స్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అప్లై చేసినవి కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుంది. మనం వాటర్ తక్కువ అప్లై చేసి రోల్ చేసుకున్నవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలాగే అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకొని మనం ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది. మరి తీగ పాకం కాదు, మరి లేత పాకం కాదు. ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా బంకలాగా అతికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ రోల్స్ని కూడా ఈ సిరప్లో వేసుకొని ఈ సిరప్ మొత్తం బ్రెడ్ రోల్స్కి పట్టేలాగా ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఈ సిరప్ని మనం ఈ బ్రెడ్ రోల్స్కి పట్టించుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకుంటూ ఒక 2-3 మినిట్స్ వీటిని మనం షుగర్ సిరప్లో ఉంచుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచుకున్నాను. 2 మినిట్స్ తర్వాత వీటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయండి నిజంగా. పైన జ్యూసీగా, లోపల కోకోనట్ను ఇంకా బాదం జీడిపప్పు వేసాం కదా, అవి మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే వా ఏమన్నా ఉందా అండి, నిజంగా అద్దిరిపోతాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన సిరప్ని కూడా ఈ బ్రెడ్ రోల్స్ పైన నేను వేసుకుంటున్నాను. అసలు లెక్కే ఉండదండి, అన్నీ తినేస్తాము. ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుంటాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.